హలో నమస్తే umadevarkonda.comకి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే డిష్ లైమ్ రైస్. ముందుగా మనము ప్యాన్ని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఆయిల్ వేయాలి. అన్నం కనుక ఉడికించి రెడీగా ఉంటే 2 నిమిషాల్లో లైమ్ రైస్ రెడీ అయిపోతుంది. నూనె వెచ్చబడేదాకా 1 నిమిషం ఆగాదాం. నూనె వెచ్చబడిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి మొదటిగా ఇంగు వేసుకుందాం. ఇందులో ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగినాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము మిరపకాయలు, ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, లైమ్ రైస్లో ముఖ్యంగా కావాల్సింది కరివేపాకు, కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు మనం ఒక 5-6 పచ్చిమిర్చి 2గా తరిగి దాన్ని నిలువుగా చీల్చామన్నమాట. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. మంచి గుమగుమలాడే వాసన కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని ఇందులో వేసేసుకుంటున్నాము. వేసేసుకుని చక్కగా కలిపేసుకుందాం. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ముఖ్యమైన వస్తువు ఇందులో వేయాలి. అది ఏంటంటే లైమ్. ఒక లైమ్ని ఇలా పిండేసేస్తే లైమ్ పిండేసాం కదా, కలిపేసుకున్నామంటే లైమ్ రైస్ రెడీ. అన్నం ఉడికించి రెడీగా ఉంచుకుంటే 2 నిమిషాల్లో లైమ్ రైస్ రెడీ అయిపోతుంది. లైమ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే, లైమ్ రైస్ రెడీ. గుమగుమలాడే మంచి రుచికరమైన లైమ్ రైస్ రెడీ.